మనం అల్లాహ్తో పాటు వేరే వారిని కూడా సహాయకులుగా చేసుకోవచ్చా? మరి అల్లాహ్తో పాటు వేరే వారిని కూడా ఆరాధించాము, సహాయం అడిగాము. దాని గురించి సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. 18వ అధ్యాయం సూర కహఫ్ 102వ వాక్యంలో, అఫసిబల్లజీన కఫరు అయ్యత్తఖిజు ఇబాది మిన్ దూని ఔలియా ఇన్నా అతదన జహన్నమ లిల్ కాఫిరీన నుజులా. ఇప్పుడు ఈ అవిశ్వాసులు నన్ను కాదని నా దాసులను తమ సహాయకులుగా, సహాయం చేసేవారిగా అనుకుంటున్నారా? అలాంటి అవిశ్వాసుల కొరకు అల్లాహ్ నరకాగ్నిని సిద్ధం చేసి ఉంచాడు. అల్లాహు అక్బర్. మనం ఎప్పుడైనా సరే సహాయము అనేది సృష్టికర్తన అల్లాహ్ను మాత్రమే అడగాలి. ఆయన్ని కాకుండా మీరు ఆయన దాసులను అడిగినా, వాళ్ళ ప్రవక్తలను అడిగినా, దేవదూతలను అడిగినా, మధ్యలో ఉన్నటువంటి ఎవరిని అడిగినా సరే అల్లాహ్ ఏం చేస్తున్నాడు? ఆతిథ్యంగా నరకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. చాలామంది మెడలో తాయెత్తులు కూడా కట్టుకుంటూ ఉంటారు. ఎందుకు కడుతున్నారు అంటే 2 రకాల సమాధానాలు వస్తాయి. ఏమిటది? మొట్టమొదటిది, తావీజు కడితేనే నాకు జ్వరం తగ్గింది. రెండవది, తావీజు కాదండి, దీని ద్వారా అల్లా తగ్గిస్తాడు. 2 కూడా పూర్తిగా మార్గభ్రష్టత్వంలోకి తీసుకువెళ్ళేవే. మొట్టమొదటిది, తావీజుతోనే నాకు షిఫా దొరుకుతుంది, నాకు రోగం తగ్గుతుంది అనే ఆలోచన ఉందనుకోండి, వారు పూర్తిగా తిరస్కారులు అయిపోతారు, కాఫీర్లు అయిపోతారు. అల్లాహ్ మీద కాకుండా తావీజు మీద నమ్మకం వచ్చేసింది. లేదండి, తావీజు ద్వారా అల్లాహ్ తగ్గిస్తాడు అంటే అది షిర్క్ అయిపోతుంది. ఎందుకు? దీని ద్వారా చేసేసుకున్నారు మీరు. అదే అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ను కాకుండా తన దాసుల్ని కానీ ఎవరిని అయినా కానీ సహాయం చేసేవారిగా అనుకున్నారా? అలాంటి వారి కోసము నరకము అనేది సిద్ధం చేయబడి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించండి.